వంగపల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటూ వంగపల్లి గ్రామాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తున్న తమ కృషిని చూసి ఓర్వలేక గొంగిడి రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి తమపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని వంగపల్లి గ్రామ సర్పంచ్ వగ్గురవలి రాణా ప్రతాప్ అన్నారు. గురువారం వంగపల్లి గ్రామంలో వారు స్థానిక వార్డు మెంబర్లు, నాయకులు, గ్రామ ప్రజలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వంగపల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటూ వంగపల్లి గ్రామాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తున్న తమ కృషిని చూసి ఓర్వలేక గొంగడి రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి తమపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని వంగపల్లి గ్రామ సర్పంచ్ వగ్గు రవలి నారా ప్రతాప్ అన్నారు. గురువారం వంగపల్లి గ్రామంలో వారు స్థానిక వార్డు మెంబర్లు, నాయకులు, గ్రామ ప్రజలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తమపైన గొంగడి రాజశేఖర్ రెడ్డి చేసిన ఆరోపణలు అసత్య ప్రచారమని తేలిపోయిందని అన్నారు. ఎందుకంటే తాము సర్వే నెంబర్ 122లో చెట్లు నాటుతుంటే 121వ సర్వే నెంబర్ గురించి ఆయన మాట్లాడుతూ అసత్య ప్రచారాలు చేస్తూ ఏ ఆధారాలు లేకుండా మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే గ్రామ ప్రజల సమక్షంలో క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. తాము గొంగడి రాజశేఖర్ రెడ్డి నుండి 30 లక్షల రూపాయలు ఇవ్వమని డిమాండ్ చేసినట్లు ఏదైనా ఆధారాలు కానీ, ఫోన్ కాల్స్ లేదా ప్రత్యక్షంగా మాట్లాడిన ఏ ఆధారాలున్నా వాటిని చూపించాలని అన్నారు. లేకపోతే ఆయన బహిరంగంగా ప్రజల సమక్షంలో క్షమాపణ చెప్పాలని అన్నారు. తమపై నిరాధారమైన లేనిపోని ఆరోపణలు చేసిన విషయంపై యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ సిఐ భాస్కర్ రావుకు ఫిర్యాదు చేశామని చెప్పారు. 122 సర్వే నెంబర్లు ప్రభుత్వ భూమి 17 గుంటలు ఉండగా 6 గుంటలు రోడ్డు విస్తీర్ణంలో పోయిందని, మిగిలిన 11 గుంటల భూమిలో తాము ఉపాధి హామీ పథకం కింద మొక్కలు నాటించామని అన్నారు. వాటిని గొంగడి రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి ఎలాంటి సమాచారం లేకుండా తొలగించారని అన్నారు. ఆయన ప్రభుత్వ భూమి నుండి బాట వేసుకోవడం నిబంధనలకు విరుద్ధమని, ఈ విషయమై తాము ఎన్నిసార్లు గ్రామ పంచాయతీకి పిలిపించినా సమాధానం ఇవ్వలేదని అన్నారు. ప్రభుత్వ భూమిలో నాటిన మొక్కలు తొలగించడమే కాకుండా 30 లక్షల రూపాయలు డిమాండ్ చేశామని, తమపై నిరాధారమైన ఆరోపణలు చేసిన రాజశేఖర్ రెడ్డి ఆధారాలు ఉంటే చూపాలని డిమాండ్ చేశారు. తాము దళితులమైనందునే ఈ విధంగా కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో 4వ వార్డు సభ్యుడు కె వినోద్ కుమార్, నాయకులు రేగు సిద్ధిరాములు, రవి, మల్లేష్ తదితరులతో పాటు గ్రామ నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ ఒక దళిత సర్పంచ్ ఇవన్నీ ఇంతకుముందు ఉన్న సర్పంచ్ల కంటే కూడా చాలా గ్రామానికి చాలా పనులు చేస్తుండు, అంబులెన్స్ పెట్టిండు, కొన్ని రకాల పనులు కూడా బాగా చేస్తుండు అనే ఓర్వలేక ఇవన్నీ ఈ రవలి రాణా ప్రతాప్ సర్పంచ్ మీద లేనిపోని అబండాలు వేసుకుంటూ వెనుక ఉండి ఎవరో నడిపిస్తున్నారని మాకు ఈ గ్రామ ప్రజలకు తెలుస్తుంది. కాబట్టి నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు మీ అందరికీ నాకు ధన్యవాదాలు. వంగపల్లి గ్రామస్తుని 121, 122 సర్వే నెంబర్ల గవర్నమెంట్ ల్యాండే. ఇప్పుడు మొక్కలు నాటడం జరిగింది. నాటించినప్పుడు కూడా ఆయనకు తెలుసు, మరి అప్పుడు ఎందుకు అడ్డుకోలేదు? కావాలని చెప్పి కూడా ఆయన మొక్కలు మొత్తం దాన్ని దర్శనం చేయడం జరిగింది. రాణా ప్రతాప్ పని చేయడం కూడా ఓర్వలేక దీన్ని అనవసరంగా దాన్ని రాతంతం చేసి దీన్ని కావాలని కొంతమంది వ్యక్తులు దీన్ని ఖరాబ్ చేయాలని చేస్తారు. దీన్ని ఎట్లకెళ్ళి కూడా ఆయన మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. అన్న రేగు సిద్ధిరాములు, నేను వంగపల్లి గ్రామ నివాసిని. వంగపల్లి గ్రామంలో సర్వే నెంబర్ 122లో క్రితంలో రెవెన్యూ వాళ్ళు సర్వే చేసి 10 గుంటల గ్రామ పంచాయతీ భూమి ఉందని అక్కడ క్లియర్గా హద్దులు నాటడం జరిగింది. ఆ హద్దుల గుండా ఒక వ్యక్తి అక్రమ వెంచర్ చేసి అందులో నుంచి దారి ఏర్పాటు చేస్తే మా సర్పంచ్ గారు పాలకవర్గం ముందుకొచ్చి దాన్ని అక్రమ దారి అని నిర్ధారించినందుకు అతని పైన అక్రమమైన ఆరోపణలు, నన్ను డబ్బు డిమాండ్ చేసిందని లేనిపోయిన ఆరోపణలు పెట్టడం జరిగింది. మీడియా ద్వారా నేను మీకు ఏమి తెలియజేస్తున్నానంటే, అది అక్రమ భూమా కాదా, గ్రామ పంచాయతీ భూమా కాదా, ఒకసారి మీరు రెవెన్యూ అధికారులను అడిగి మీరు నిర్ణయించి, ఒకవేళ మా సర్పంచ్ భర్త కనుక డబ్బులు డిమాండ్ చేస్తే ఆధారాలు తీసుకొని రమ్మనండి. మేము ఏ దానికైనా మా సర్పంచ్ గారు కానీ గ్రామ ప్రజలు కానీ మేము సిద్ధంగా ఉంటామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. మేము 3rd రోజు చెట్లు నాటించడం జరిగింది. అదే నైట్ 3rd రోజు ఆయన చెట్లు డిస్మాంటల్ చేయడం జరిగింది. గొంగిడి శేఖర్ అనే వ్యక్తి. నెక్స్ట్ డే రోజు కూడా మేము ఉప సర్పంచ్ రోజు పాలకవర్గం అందరం కలిసి మాట్లాడినాం.
ఇంకోసారి పిలిపియండి అన్న, మరి ఎట్లా చెట్టు తీసేపించింది అనేది కూడా చెప్పినాం. కానీ అప్పుడు కూడా మాకు ఎలాంటి ఆయన దగ్గర నుంచి ఎలాంటి క్లారిటీ కూడా రాలేదు కూడా మాకు ఎలాంటి స్పందన లేదు. ఇంకా పోయి కలెక్టర్ గారికైనా మీడియా మిత్రులకైనా ఇట్లా సర్పంచ్ భర్త రాణా ప్రతాప్ అనే వ్యక్తి నన్ను ఇట్లా 30 lakhs అడుగుతున్నాడనే న్యూస్ క్రియేట్ చేయడం కరెక్ట్ కాదు. నీకు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం కరెక్ట్ కాదు. ఒకసారి చాలా క్లియర్ గా నువ్వు చదువుకునే ఎడ్యుకేటెడ్ పర్సన్ అయితే నా భర్త నీ దగ్గరకు వచ్చి అడిగిన 30 lakhs నీకు లంచం అడిగినాడని ఏదైనా ప్రూఫ్స్ ఉంటే పట్టుకరని దేనికైతే దానికి ఒప్పుకుంటా. మీడియా మిత్రులకు నమస్కారం, ఇక్కడికి వచ్చిన వారందరికీ నమస్కారం. నా పేరు రవలి రాణా ప్రతాప్, వంగపల్లి సర్పంచ్ ని. నేను రాజశేఖర్ ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టించడానికి కారణం ఏంటంటే, గొంగిడి రాజశేఖర్ అనే వ్యక్తి నా భర్తపై దుష్ప్రచారం చేసుకుంటా 30 లక్షలు లంచం అడిగాడని నా భర్త న్యూస్ లో గానీ యూట్యూబ్ లో గానీ పెట్టడం జరిగింది. మేము బాడీ మీటింగ్ అయినప్పటి నుంచి ఇప్పుడు నేను సర్పంచ్ అయి 7 months అవుతుంది. అప్పటి నుంచి బాడీ మీటింగ్స్ అయినప్పటి నుంచి నేను మా సెక్రటరీకి చెప్తానే ఉన్నా, మా పాలకవర్గం అంతా కలిసి పిలిపివ్వండి మేడం 122 సర్వే, దాంట్లో ఆయనకు దారి ఎక్కడిది, ఎట్లా పెట్టుకున్నాడు దారి అనేది అడగడం, ప్రశ్నిద్దామనే ఇన్ఫర్మేషన్ కొరకు మేము ఆయన పలుమార్లు కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చాం ఆయనకు. కానీ ఎలాంటి స్పందన లేదు. ఇంతవరకు జీపీ గ్రామ పంచాయతీ కూడా ఎలాంటి స్పందన లేదు. నా 122 సర్వే నెంబర్ లో మేము ఉపాధి హామీ వాళ్ళతోటి చెట్లు నాటించడం జరిగింది గవర్నమెంట్ ల్యాండ్ లో. దాన్ని థర్డ్ రోజు మేము చెట్లు నాటించాం. అదే నైట్ డోజర్ పెట్టి మొత్తం మొత్తం డిస్మాంటల్ చేయించడం జరిగింది. గొంగిడి శేఖర్ అనే వ్యక్తి. నా పేరు కాళే వినోద్ కుమార్. నేను వంగపల్లి గ్రామ 4వ వార్డు మెంబర్ని. ఈరోజు గొంగిడి రాజశేఖర్ అనే వ్యక్తి మా వంగపల్లి సర్పంచ్ రవలి రాణా ప్రతాప్ గారి పైన చేసిన అసత్య ప్రచారాలు, అవి అసత్య ప్రచారాలను తేలిపోయింది. ఎందుకనగా రేరా డిటిసిపి అప్రూవర్ తెచ్చుకున్న డిటిసిపి అప్రూవర్ తీసుకొచ్చుకున్న మాట వాస్తవమే. కాకపోతే ఆ డిటిసిపి పర్మిషన్ ఉన్న ఆ బాట వెంచర్కు ఆ మెయిన్ రోడ్ నుంచి ఉన్న బాట కాదు, అది వెనకాల నుంచి వచ్చిన పర్మిషన్. ఆ డిటిసిపి అప్రూవర్ వచ్చిన ఆ కాపీని షో చేయాలని చెప్పి మేము 2-3 times గ్రామ పంచాయతీ నుంచి హెచ్చరించడం జరిగింది. స్పందించకపోగా గ్రామ సర్పంచ్ పై అభియోగాలు మోపడం, ఇది అసత్య ప్రచారాలు చేయడం, ఇది తగదు. మీడియా మిత్రుల ద్వారా మేము తెలియజేస్తున్నది ఒకటే, ఈరోజు చేస్తున్న అసత్య ప్రచారాలు ఎంఆర్ఓ కానీ తర్వాత సర్వేయర్తో కానీ ఇవి సర్వే చేయించి నిజాలు బయటకు తీసి ఈరోజు మాకు తగిన పరిష్కారం చూపించాలని కోరుతున్నాం.